అందరికీ నమస్కారం. నేను మీ ఘంటి ఉష. మిత్రులకి, శ్రేయోభిలాషులకి, సబ్స్క్రైబర్స్‌కి అందరికీ కృతజ్ఞతలు, శుభాభినందనలు. దసరా నవరాత్రి మహోత్సవాలలో ఈరోజు 3వ రోజు. దుర్గాదేవిని చంద్రఘంటాదేవిగా అలంకరించుకుని అర్చించుకునేటువంటి రోజు. ధూమ్రలోచనుడు అనేటటువంటి ఒక రాక్షసుని ఏమి చంద్రఘంటాదేవి అవతారం సంహరించిన రోజు. ఈ ప్రతి అవతారానికి అలాగే ఆ అర్చనా విధానానికి వెనకాతల ఒక సైంటిఫిక్ రీజనే ఉంటుంది. కాకపోతే మనకి తెలియనంత మాత్రాన అది లేదని కాదు, తెలుసుకుని అర్థం చేసుకోగలగాలి. ఒకవేళ అది చెప్పేవాళ్ళు ఉంటే, జిజ్ఞాస మనలో ఉంటే, ఆ తెలుసుకోవాలన్న జిజ్ఞాసతో అడిగి విద్వాంసుల దగ్గర నేర్చుకోవాలి. దాన్ని పరిప్రశ్నేన సేవయ అంటారు కదా, దాని అర్థం అదే. సరే, ఇంతకీ ఈ వీడియో ఎందుకంటే, మా మేనత్త గారు, మా రెండో మేనత్త గారు, ఆదిభట్ల లక్ష్మీ సోదమ్మ గారు ఆమె పేరు. ఆమె చదువుకున్నది 3వ క్లాసు ఏమో అప్పట్లో, ఇప్పుడు లేరనుకోండి ఆమె. కానీ ఆమె అద్భుతమైనటువంటి కవిత్వం రాసేవారు. అలాగే అమ్మవారి మీద, ఈశ్వరుడి మీద బోలెడన్ని తత్వాలు పాటలుగా రాసేవారు. ఆమె చాలా అద్భుతంగా రచించేవారు. అయితే ఒకప్పుడు అమ్మవారి నవరాత్రులు జరుగుతున్నప్పుడు ఆల్ ఇండియా రేడియో వాళ్ళు అడిగారు. అప్పుడు కంపోజర్గా మా కెఎస్ చంద్రశేఖర్ గారు, మా గురువు గారు ఉండేవారు. అడిగితే నేను మా మేనత్త గారికి చెప్పాను, అత్త ఇలాగ పాట అడుగుతున్నారు, నువ్వు రాసిస్తావా? తప్పకుండా రాసిస్తాను అని చెప్పి శరన్నవరాత్రులను ఉద్దేశించి అమ్మవారి అర్చనా విధానం గురించి ఆమె పాట రాశారు. పాట రాశాక నేను అది మా గురువు గారికి చూపిస్తే, గురువుగారు వెంటనే చాలా అద్భుతంగా రాశారమ్మా అని చెప్పి దానిని కంపోజ్ చేశారు. ఈ పాట రేడియో స్టేషన్లో కూడా ప్లే అయింది. ఇది జరిగి దాదాపుగా ఒక 15 ఏళ్ళు అయి ఉంటుంది. తర్వాత నా గురువు గారు, మా గురువు ఆశ్రమం గరివిడి సూర్యపీఠంలో ఎప్పుడు వెళ్ళినా కూడా, ఎప్పుడు ఈ నవరాత్రి ఉత్సవాలు జరిగినా కూడా మా గురుదేవులు ఈ పాటని నన్ను అమ్మవారికి గీతం శ్రావయామి అన్న సేవలో నా చేత పాడించేవారు. అందుకని ఆ పాట ఇప్పుడు నవరాత్రులు కాబట్టి ఒకసారి పాడితే రాసిన ఆమెకి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నట్టు అవుతుంది. అట్లాగే అమ్మవారికి పూజ చేసినట్టు, భక్తితో ఆమె మనకిచ్చినటువంటి ఏదైతే విభూతి ఉందో అది ఆమెకి నైవేద్యం పెట్టినట్టు అవుతుంది. అది ఆ పాట పాడతాను, చూడండి. అమ్మా జననీ అఖిల లోక పావని శతనామరూపిణి శరత్కాల మోహిని అమ్మా ఇలకు దిగినావమ్మా ఇందువదనా ఇలకు దిగినావమ్మా ఇందువదనా స్వాగతం స్వాగతం రాకేందువదనా అమ్మా జననీ అఖిల లోక పావని శతనామరూపిణి శరత్కాల మోహిని అమ్మా గిరిరాజతనయా నటరాజ హృదయా నవరాత్రి పూజిత నవరత్న శోభిత గిరిరాజతనయా నటరాజ హృదయా నవరాత్రి పూజిత నవరత్న శోభిత కరుణారసమూర్తి కనకాంబరధారి శారదాంబ స్వాగతం చంద్రకళాధరి స్వాగతం అమ్మా జననీ
అఖిల లోక పావని శతనామరూపిణి శరత్కాల మోహిని అమ్మా తరుల తాదులు శుకపికాదులు వనమయూరాలు భ్రమర విలాసాలు మన్మథ జననీ మంగళరూపిణి శరత్రాత్రి పూజితం చంద్ర సహోదరి స్వాగతం అమ్మా జననీ అఖిల లోక పావని శతనామరూపిణి శరత్కాల మోహిని ఇలకు దిగినావమ్మా ఇందువదనా స్వాగతం స్వాగతం రాకేందువదనా అమ్మా జననీ అఖిల లోక పావని శతనామరూపిణి శరత్కాల మోహిని అమ్మా. చక్కగా నవరాత్రులలో కానీ శుక్రవారాలు, మంగళవారాలు, లక్ష్మీవారాలు ఎప్పుడైనా సరే అమ్మవారికి హారతి ఇచ్చేటప్పుడు ఈ పాట పాడుకుంటే మనసు ఎంతో ఆహ్లాదంగా ఉంటుందండి. కంపోజ్ చేసిన మా గురుదేవులకి, రాసినటువంటి మా మేనత్తకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉంటాను.